రెడ్డి గారి నాయకత్వం జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ మాదా సుశీల వెంకన్న ఉంగరం గుర్తుకే మాదా సుశీల వెంకన్న ఉంగరం గుర్తుకే మాదా సుశీల వెంకన్న ఉంగరం గుర్తుకే పుల్లమల గారి నాయకత్వం పుల్లమల గారి నాయకత్వం నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే మాదా సుశీల వెంకన్న ఉంగరం గుర్తుకే మాదా సుశీల వెంకన్న ఉంగరం గుర్తుకే కిషోర్ గారి నాయకత్వం పుల్లమల గారి నాయకత్వం మాదా సుశీల వెంకన్న గారి నాయకత్వం మనవటు ఉంగరం గుర్తుకే మనవటు ఉంగరం గుర్తుకే గుర్తానా ఆదర్ కిషోర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం పుల్లమల గారి నాయకత్వం మాదా సుశీల వెంకన్న గారి నాయకత్వం మనవటు ఉంగరం గుర్తుకే మనవటు ఉంగరం గుర్తుకే గుర్తుని గుర్తుంచుకో ఉంగరం గుర్తుంచుకో గుర్తుని గుర్తుంచుకో ఉంగరం గుర్తుంచుకో జై తెలంగాణ జై తెలంగాణ పుల్లమల గారి నాయకత్వం ఆదర్ కిషోర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం మనవటు ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాదాసు చిన్న వెంకటయ్య గారు మనతో ఉన్నారు. ఇక్కడ ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో, సర్పంచ్గా గెలిచిన తర్వాత నూతన మార్పు తీసుకురావడం కోసం ఎలాంటి ప్రయత్నం చేస్తారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీకు ఇప్పుడు ఇక్కడ సర్పంచ్గా మీరు చేస్తున్నారు కదా సార్, మీకు నూతన మార్పు చేయడం కోసం ఎలాంటి ముందుకు వస్తున్నారు, ఎలాంటి అభివృద్ధి చేయడం కోసం ముందుకు వస్తున్నారు సార్? మా ఊర్లో ఏమన్నా వెనకబడిన పెండింగ్ ఉన్న పనులన్నీ చేయడానికే మేము ప్రయత్నిస్తున్నాం. నీళ్ళ వసతి కానీ కరెంటు ఉన్నా మిగిలిన ఏమన్నా రోడ్లు, సీసీ రోడ్లు ఏమన్నా బజార్లు ఉన్నా అవి పూర్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. ఇంకా మిగతా సైడ్ కాలువలు అలాంటివి కూడా లేవు సార్ మా ఊర్లో. అవి కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంకెవరన్నా పేద కుటుంబం వెనకబడిన వాళ్ళకు కూడా ఏమన్నా సహాయం చేయడానికి మేము ప్రయత్నం. ఓకే సార్, ఇప్పుడు మీరంటే అధికారంలో లేరు, మొన్నటి వరకు ఉన్నారు. మరి ఇప్పుడు నిధులు తెచ్చి ఎట్లా ఈ గ్రామాన్ని ఎలా డెవలప్ చేస్తారు? మొన్నటి వరకు మీరు ఉన్నారు, ఎలాంటి అభివృద్ధి చేసారు ఇక్కడ? చేసినాం సార్, చాలా చేసినాం. ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు చాలా చేసినాం సార్. ఇప్పుడు కూడా అట్లాగనే చేయాలనే కృషి చేస్తున్నాం సార్. మేము ఇక సరే ఇప్పుడు అధికారం లేకున్నా కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే అదే ప్రాపర్స్ మీద అదే పనులు చేయడానికి మేము ప్రయత్నం. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ఈ ఊరికి రావట్లేదు అని అంటున్నారు ఇక్కడ మహిళలు. మరి బస్ సౌకర్యాలు మీరు గెలిచిన తర్వాత ఏర్పాట్లు ఏమైనా చేస్తారా? ఏర్పాట్లు చేస్తాం సార్. బస్ సౌకర్యాలు కూడా రాకపోతే మేము కృషి చేసి వచ్చేటట్టు చూస్తాం సార్. మేము చేస్తాం సార్. అట్లా ఇక్కడ కొన్ని సీసీ రోడ్లు పూర్తి లేవు, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. కుక్కల పెడతా, కోతుల పెడతా ఇవన్నీ ఉన్నాయి. మరి ప్రజలు ఇవన్నీ నెరవేర్చిన వాళ్ళకి ఓట్లేస్తామని అంటున్నారు. మీరు వాళ్ళకి ఏమి హామీ ఇచ్చినారు? అట్లాగే చేస్తాం సార్. ప్రజలు కోరుకున్న హామీలన్నీ నెరవేరటానికే మేము కృషి చేస్తాం సార్. ఓకే, ఫైనల్గా నీకు ఓటు వేయాలంటే ఎందుకు వేయాలి? చిన్నదాస వెంకన్నకు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తావు? మంచి ఊరుకు మంచి పనులు తీసుకొచ్చి పనులు చేపిస్తానని చెప్తున్నా, అలాగే చేపిస్తా సార్. దానికోసం నా ఆశయాలను నెరవేరాలని ప్రజలను కూడా కోరుకుంటున్నా సార్. ఓకే, ఇప్పుడు ఈ ఓటర్లకు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఓటు అంటే చాలా విలువైంది. పైసలకో మద్యానికో మనీకో అమ్ముడు పోకుండా నిజాయితీ పరువుని ఎన్నుకోవాలని చెప్పేసి అంటున్నారు వాళ్ళు, ఎన్నుకుంటామని. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏం లేదు సార్, వాళ్ళకి ఏ ఆపదలు వచ్చినా నేను ఆదుకుంటా, మీ అండదండగా నేను ఉంటా. ఇక నాకు ఓటేసి గెలిపించాలని చెప్పుకుంటున్నాను సార్. మీది ఏం గుర్తు? మీది ఉంగరం గుర్తు సార్. గట్టిగా చెప్పు. ఉంగరం గుర్తు సార్. పట్టుకో సార్. మాది ఎన్నడు ఎలక్షన్లు ఎన్నడు ఉన్నాయి? ఏ రోజు మొత్తం వివరాలు చెప్పాలి. 11వ తారీఖు ఎలక్షన్ సార్. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా ఎలక్షన్ జరుగుతాయి సార్. ఆ తర్వాత మళ్ళీ లెక్కింపులు జరుగుతాయి సార్. ఓకే రైట్, చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.